రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పేసి అలాగే కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఈ నెల 5వ తేదీ నుంచి అనేక రూపాల్లో వీళ్ళు పోరాట కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ రోజు రాష్ట్ర విభజన అని చెప్పేసి ప్రజల సమస్యలు అలాగే కార్మికుల సమస్యలు పక్కన పెడుతుంది. అంగన్వాడీ టీచర్స్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంటే సమస్య పరిష్కారం చేయాల్సి ఉంది. ముఖ్యంగా వాళ్ళకి కనీస వేతనాలు పెంపుగా అవనియండి, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవనియండి, అలాగే పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకి అప్పచెప్పడం అని ఏవైనా సరే ఈ రోజు ప్రభుత్వం పక్కన పెట్టేసి వాళ్ళు సమ్మెలో దిగినప్పటికీ వాళ్ళ సమస్యలు పక్కన పెట్టడమే నేటికి జరుగుతుంది. ఎన్నిసార్లు చెప్పినా సమస్య అని పదే చెప్పవలసి వస్తుంది తప్ప పరిష్కారం అయ్యే మార్గం ఈ రోజు గవర్నమెంట్ చూపించట్లేదు. వీళ్ళు అడుగుతున్నప్పటికీ పథకాన్ని వివిధ రూపాల్లోని స్వచ్ఛంద సంస్థలకి అప్పచెప్పాలని చెప్పేసి పెట్టుబడిదారులు కొమ్ము కాచే విధంగా ఈ రోజు ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఏదైనప్పటికీ ఈ అంగన్వాడీ టీచర్స్ కనీస వేతనాలు కనీసం ఇతర రాష్ట్రాల్లో ఇచ్చే మాదిరిగా అయినా సరే అడుగుతున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన పక్కనున్న యానాలో కూడా ఈ రోజు ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్స్ కి 10,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ సౌకర్యం 500 ఇవ్వడం జరుగుతుంది. పండగ అలవెన్స్ లా కూడా వీళ్ళకి ఇస్తున్నారు. అదేవిధంగా చాలా మంది ఈ అంగన్వాడీ టీచర్స్ 30 సంవత్సరాలు కావడంతో ఏజ్ పైబడే ఉన్న వాళ్ళే ఉన్నారు. అందుకని చెప్పేసి వీళ్ళు శరీరం కూడా వీళ్ళకి ఈ పథకంలో సహకరించిన పరిస్థితి రేపు ఉంది. అందుకని వీళ్ళకి కనీసం 500 అయినా సరే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతున్నారు. కనీసం 10,000 రూపాయలైనా సరే, కనీస వేతనం 12,500 కాకపోయినా నీ చేతగాని ప్రభుత్వం కాబట్టి 10,000 అయినా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కోరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పథకాన్ని విష్ణుమూర్తి సంస్థకి ఇవ్వకూడదని చెప్పేసి వీళ్ళకి అనేక రూపాల్లో కార్యక్రమం చేస్తున్నప్పటికీ అక్షయపాత్ర నాంది ఫౌండేషన్ అని పథకాన్ని వివిధ పేర్లతోటి ప్రైవేటీకరణ చేస్తున్నారు. అందుకే పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. సంస్థాగతం చేయాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ హెల్ప్ సాధించి తీరుతాం.